ఓటింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ తనూజానే ఉంది. ఏ పోలు చూసుకున్నా తనూజానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉన్న అమ్మాయి, సీరియల్స్ కానీ 3 రాష్ట్రాల్లో ఓటులు పడే అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరూ కూడా తనుజ మంచి అమ్మాయి, మా మనవరాలు, మా ఇంటి అమ్మాయి, మా ఇంట్లో అమ్మాయి, మా అమ్మాయి అని ఓన్ చేసుకున్న క్యాండిడేట్స్ చాలామంది ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా టాప్ 5లో పెట్టేశారు. తనుజ వెరీ గుడ్ అన్నారు, తనుజ మంచిది అన్నారు. ఇట్లా ఫీడ్బ్యాక్ అయితే మంచిగా వచ్చింది కాబట్టి తనుజకి అయితే ఓటింగ్ బాగా పడుతుంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. కొద్దిగా తేడాతోటి మన కళ్యాణ్ ఉన్నాడు. ఓకే, ఆ కళ్యాణ్ అంత పట్టం కూడా కారణం ఏంటంటే బయటికి వెళ్ళిన కామనర్స్ అందరూ కూడా కళ్యాణ్కే సపోర్ట్ చేశారు, డెమాను చేయలేదు. కారణం ఏంటంటే డెమాను చేయడానికి మైనస్ ఏంటి? శ్రీజ వచ్చినా, మర్యాద మనిషి వచ్చినా, ఎవరు వచ్చినా కానీ, శ్రేష్ఠి వచ్చినా, ఎవరు వచ్చినా కానీ డెమాన్ను మార్చుకో అన్నారే తప్పితే కళ్యాణ్ మార్చుకోమని ఎవరు చెప్పారు. కళ్యాణ్ నువ్వు పికప్ అవ్వు, మాట్లాడు, స్టాండ్ తీసుకో అన్నారు కానీ కళ్యాణ్ సపోర్ట్ చేశారు కానీ డెమాన్ సపోర్ట్ చేయాలి కామనర్స్. ఆ విధంగా ఓటింగ్ కామనర్స్ కోటాలో, కామనర్స్ విషయంలో కళ్యాణ్కే ఓటింగ్ పడుతుంది. ప్లస్ తన సొంతగా ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఒకటి, నిన్న గౌతమ్ హౌస్లోకి వచ్చి కూడా ఏమన్నాడు, కళ్యాణ్ నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది, అంతకుముందు నేను ఎవరో కూడా తెలియదు, ఇప్పుడు తెలిసినట్టు చేసింది BB9 బిగ్ బాస్ హౌస్. ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి నీవు కూడా సామాన్యుడిగా వచ్చావు, ఏ మారుమూల ప్రాంతం నుంచి వచ్చావు, ఇప్పుడు నువ్వు లక్షల మందిని ఫ్యాన్స్ ఏర్పాటు చేసుకున్నావు, అందరూ తెలిసిపోయావు నువ్వు అని ఫీడ్బ్యాక్ ఇవ్వటం చాలా మంచిగా అనిపించింది. నిన్న నామినేషన్లో కూడా స్టాండ్ తీసుకోవటం మరి తప్ప రైట్ అనేది, ఇమ్మాని నామినేషన్లో దూరిపోవడం తప్పైనా అక్కడ మరి స్టాండ్ తీసుకోవడం కరెక్టే, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది రేపు నాకు సరస్సుగా తెలియదు మనకి. దాన్ని బట్టి కూడా ఓటింగ్ బాగా పడుతుంది. కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్ వచ్చేటప్పటికి ఇమ్మానుయేల్ ఉన్నాడు. ఇమ్మానుయేల్ సేఫ్ గేమ్ వదలడు, అదే గేమ్లో ఉంటాడు, ఇప్పటికి కూడా వదలడు. గేమ్లో అయినా ఎంటర్టైన్మెంట్ అయినా మాత్రం ఇమ్మానుయేల్ని కొట్టినోళ్ళు లేరు హౌస్లో. చాలా బాగా ఆడతారు, చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. పాపం పొట్టేసుకొని కూడా బాగా ఆడతాడు, దాంట్లో మాత్రం వెనకాడ్డు. ఒక సేఫ్ గేమ్ అది కూడా సంజన విషయంలో కొంచెం సేఫ్గా ఉంటాడు. అది వదిలితే బాగుంటుంది, చివరికి వచ్చినా కూడా అది పట్టుకొని వదలట్లేదు. భరణి గారు అయితే ఓకే అయిపోయాడు. థర్డ్ ప్లేస్లో ఇమ్మానుయేల్ ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్కి వచ్చినప్పటికి భరణి గారికి సింపతి ఓటింగ్ పడుతుంది ఒకటి. రెండోది వచ్చి నేను నామినేషన్లో ఓపెన్ అవ్వటం, దివ్యాన్ని గద్దించటం, ఏలు పెట్టి చూపించద్దని కొంచెం నోరు ఓపెన్ చేసి అరవటం, స్టాండ్ తీసుకోవడం అనేది బాగుంది. ఇలాగే ఉండాలి భరణి గారిని కోరుకున్నాడు కూడా భరణి గారిని యాక్సెప్ట్ చేసి ఓటింగ్ చేసేటం ఉంది. మళ్ళీ ఇంకోటి, నిన్న టాస్క్లో ఓడిపోయాడు పాపం, కెప్టెన్ అవ్వలేదు. అయ్యో పాపం అనిపించింది భరణి గారిని చూస్తే, ఎందుకు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి. గౌతమ్ అన్నాడు కెప్టెన్ కాకపోయినా టాప్ 5లో ఉండేవాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నువ్వేం బాధపడదు భరణి అన్న, నెక్స్ట్ స్టెప్ ఆలోచించు అన్నాడు. ఆయన లైవ్లో చాలాసేపు బాధపడ్డా భరణి గారు. సారీ పాప మనం ఏం చేయలేం కాబట్టి ప్రయత్నం చేశాడు, కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆ సింపతి ఓటింగ్ కూడా పడుతుంది. భరణి గారు అయితే ఫోర్త్ ప్లేస్లో ఉండు. ఫిఫ్త్ ప్లేస్లో సంజన ఉంది. సంజన నిన్న కొంచెం ఓట్స్ వదిలేయటం, తర్వాత డెమాను సారీ చెప్పమన్నా నేను చెప్పను, నేను చూసిందే చెప్పాను కాబట్టి అనడం. నెక్స్ట్ ఇమ్మానుయేల్ చెప్పాడు, వింటలేదామా, నన్ను పెద్ద మాట అన్నది, అది ఓపెన్గానే అనేసింది, పెద్దగానే అందరి ముందు అన్నది, ప్రతివత శిరోమణి వచ్చిందని ఇదో మాట అన్నదంట. అది ఓపెన్ చెబుతుంది, నన్ను అంత మాట అన్నది, నేనన్న మాట అమ్మాయి అన్న మాట కంటే పెద్ద ఏం కాదు, మరి పెద్దదాన్ని నన్ను ఆ మాట అనగలిగినప్పుడు నేను ఈ మాట అంటానికే నేను చూసిందే అన్నాను, స్టాండ్ తీసుకున్నాను, రేపు నాకు సార్ ముందు ఏదైనా నేను ఫేస్ చేయగలను అని స్టాండ్ తీసుకొని సంజన గారు. మరి తను అలా ఉండాలని కోరుకునే వాళ్ళు, సంజన స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుద్ది, ఏం దాచుకోదు అనే కొన్న పర్సన్స్, ఆడియన్స్, ఫ్యాన్ బేస్ చాలా ఉంది సంజన గారికి. అలాంటి ఫ్యాన్ బేస్ అంతా ఓటింగ్ వేస్తున్నారు. ఖచ్చితంగా 5th పొజిషన్లో సంజన గారు ఉన్నారు. 6th, 7th, 8th వచ్చేటప్పటికి డెమాన్ ఉన్నాడు. ఈ డెమాన్ ఏం మాట్లాడు, నేను తనుజ స్టాండ్ తీసుకొని కూడా ఇప్పటికే నీ వల్ల రీతు బ్యాడ్ అవుతుంది, నువ్వేం మాట్లాడలేదు, స్టాండ్ తీసుకోవట్లేదు అంటే వాస్తవం అది. ఎందుకంటే లైవ్లో సంజన చెప్పింది డెమాన్ తోటి, రీతు నామినేట్ చేయాల్సి వస్తే నాకు చాలా పాయింట్లు ఉన్నాయి, నేను చేస్తాను, నువ్వు రావద్దు, నువ్వేం మాట్లాడద్దు అని ముందుగానే డెమాన్తో చెప్తుంది. ఏ పాయింట్లు చెప్తుంది? డెమాన్కు సంబంధించిన పాయింట్లేగా రీతు విషయంలో చెప్తుంది. మరి డెమాన్ రావద్దు అన్నప్పుడు డెమాన్ ఏమనాలి, ఏ విషయాలు చెప్తావు, నాకు సంబంధించి నేను వస్తాను అనాలి కదా, స్టాండ్ తీసుకోవాలి కదా డెమాన్. ప్రతిసారి కూడా రీతుని ఎవరేమన్నా కానీ డెమాన్ స్టాండ్ తీసుకోదు, డెమాన్ ఎవరేమన్నా అంటే రీతు స్టాండ్ తీసుకుంటుంది, ఎందుకంటున్నారని. మరి అట్టేటప్పుడు డెమాన్ అంత సైలెంట్గా ఉండి సేఫ్గా ఉంటూ తన వల్ల రీతు వల్ల
ఇతను గేమ్ పాడవుతుందన్నట్టు పోట్రే చేస్తున్నాడు, ఇతను ఏం మాట్లాడుకుంటుంటే. అది ఎట్లా అవుతుందంటే రీతివే బ్యాడ్ అయిపోతుంది, కానీ డెమాన్ అయితే మంచోళ్ళగా ఉండిపోతున్నాడు. ఈ సేఫ్ గేమే మానాలి, నోరు తెరిచి స్టాండ్ తీసుకోవాలి తన వల్ల రీతు బ్యాడ్ అవుతున్నప్పుడు. అది ఓపెనింగ్ చెప్పడు. మరి సంజన అట్లా చేస్తున్నప్పుడు కూడా సంజన గారు ఏంటి అలా మాట్లాడతారని అనలేదు. మరి అమ్మాయి ఆడపిల్ల బయటికి వెళ్ళినాక ఒక జీవితం అనేది ఉంటుంది. అప్పుడు హిమ్మాని అరిచాడు, నోరు మూసుకో, ఏంటి అమ్మ నోరు మూసుకో, మాట్లాడొద్దు, ఆడపిల్ల ఏమనుకుంటున్నావని పెద్దగా అరిచాడు అక్కడ. అయినా కానీ అనేసింది. అప్పుడు డెమాన్ వెళ్ళి ఇప్పుడు కళ్యాణ్ వచ్చి మాట్లాడేది, కళ్యాణ్ గొంతు పట్టుకున్నప్పుడు మరి సంజన దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడడం? మీరు అంటారు తప్పు సంజన గారు, అక్కడ నేను కూడా ఉన్నాను కదా, అది తనొక్కటే కాదు ఉంది, నేను ఇద్దరం ఉన్నాం కదా అని ఎందుకు మాట్లాడడం? మాట్లాడకపోవటం వల్ల, స్టాండ్ తీసుకోకపోవటం వల్ల రీతు మైనస్ అయిపోతుంది, అక్కడ రీతు బ్యాడ్కి వస్తుంది. కాబట్టి ఇదే డెమాన్ చేసి చాలా తప్పు ఇది. డెమాన్ స్టాండ్ తీసుకోడు. చాలామంది కూడా స్టాండ్ తీసుకోమన్నా తీసుకోవట్లేదు. రీతుని వదిలేమని తనుజ అంటున్నా కానీ నా బాధ అర్థం చేసుకోవడం అంటాడు. ఏం బాధ? నోరు తీసి మాట్లాడడం, అరవడం. అందుకని డెమాన్ అయితే మరి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో తెలియదు, కానీ 7th పొజిషన్ 6th పొజిషన్లో అయితే ఉన్నాడు. 7th వచ్చేటప్పటికి మన సుమన్ గారు ఉన్నారు. సుమన్ గారు మరి ఏం ఆడుతున్నాడో తెలియదు, కానీ మరి అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా సుమన్ అన్న ఏం వాడేస్తున్నావు అని అన్న, నువ్వు నామినేషన్లు అరుస్తుంటే ఎక్కడ బీపీ వచ్చి పడిపోతావు అని భయమేస్తున్నాను నేను గౌతమ్ అంటున్నాడు. మరి ఏం ఆడుతున్నాడు, ఏం రీజన్ చెప్తున్నాడు అంటే సంజనాకేమో సిల్లీ రీజన్ చెప్పి డార్లింగ్ అన్నదంట. అది ఆయనకి ఇష్టం లేదంట. ఆమె జోక్గా అన్నది, పాపం ఇష్టం లేదంట. ఉల్లిపాయలు అక్కడిది ఎక్కడిది అంటదంట, తప్ప అది కూడా రీజన్ పెట్టి నామినేట్ చేశాడు సంజనాని. తనుజని వచ్చాము సారీ చెప్పించుకున్నాడు లైవ్లో, ఓకే నాకు అర్థమైందన్నాడు. మళ్ళీ అది తీసుకొచ్చి ఇక్కడ రీజన్ చెప్పి నామినేట్ చేస్తున్నాడు. అదేనంటే అంతకుముందు ఏం అడిగేవాడు, మీకేమైనా రీజన్ ఉంటే ఒక రీజన్ అండి నాకు నామినేట్ చేస్తానేవాడు. ఆయనకంటే ఒక రీజన్ లేదు, ఒక ఆలోచన లేదు. మరి ఏం ఆడుతున్నాడు మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎవరికి ఏం కనపట్లేదు ఆయన గేమ్. మరి బయట నుంచి వచ్చిన ఆడియన్స్కి ఏం కనిపిస్తుందో మరి. భలే ఆడుతున్నా అంటారు, ఏం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా అంటారు. అయినా కానీ సుమన్ మాత్రం ఇంతకుముందు అంటే ఎవరు రాలేదు కాబట్టి ఏ 3rd 4th ఉన్నాడు. ఇప్పుడు అందరూ వచ్చారు కదా, ఇప్పుడు ఎవరి సత్తా ఏంటనేది, ఎవరి ఫ్యాన్ బేస్ ఏంటనేది ఇప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు సుమన్ గారి సత్తా, సుమన్ గారి ఫ్యాన్ బేస్ అనేది లాస్ట్కి వచ్చేసింది. ఇంకెంతకాలం ఓపిపడతారు? ఏదో భజన చేసుకుంటూ ఉండలేరు కదా ఆడియన్స్ కూడా, కన్వర్ట్ అయిపోతారు, ఆడేవాళ్ళకి డైవర్ట్ అయిపోతారు. ఇప్పుడు సుమన్ గారు ఏం చేస్తున్నారు? ఉల్లిపాయలు తొక్కలు చేయటం, ముక్కలు తీయటం చెప్తే ఏం లేదు ఆడ, లేదా గోంగూర పోయటం చెప్తే దానికే ఓటేసి ఆడ ఉంచలేరు కదా. ఎందుకంటే లాస్ట్కి వచ్చింది, కష్టపడేవాళ్ళు ఉన్నారు అక్కడ. ఎవరినైనా కష్టపడేవాడికే ఓటేసి గెలిపించుకోవడం మనకు కూడా మంచిది కదా, వాళ్ళ కష్టానికి విలువ ఇచ్చినట్టుంటుంది. అట్లానే సుమన్ అయితే 6th పొజిషన్లో ఉన్నాడు. లాస్ట్కి వచ్చేటప్పటికి దివ్య ఉంది. దివ్య ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయిపోయింది. వాళ్ళ కోరి తీరిపోయింది, వాళ్ళ హౌస్లోకి వచ్చేసింది. కోరి తీరి కూడా నేను వెళ్ళిపోవడమే నాకు అనుకున్నది, ఫ్రీగా ఉండిపోయింది, అసలు దిగులే లేదు, వెళ్ళిపోతాను ఫిక్స్ అయిపోయినట్టుంది. మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు ఓటేయండి. మీరు ఎవరు ఓటేసినా కూడా చిన్న కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి వస్తానో కూడా చిన్న కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.